హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అనిల్ జంగం. మిమ్మల్ని కలుసుకొని చాలా రోజులైంది. సో లాస్ట్ కొన్ని డేస్గా నేనైతే రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను. వాటికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అండ్ ఆ రెస్పాన్స్ వల్ల నాకు కొంచెం కాన్ఫిడెన్స్ అండ్ ఎనర్జీ కూడా వచ్చేసింది. మళ్ళీ వీడియో షురూ చేసేసిన. అండ్ ఎట్ ద సేమ్ టైం ఈసారి ఏదో బ్లాగ్స్ కోసమే రీల్స్ చేయకుండా నేను చేసే వర్క్, నా డైలీ రొటీన్లో నేను ఏ వర్క్ అయితే చేస్తానో దాన్ని మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ వీడియోస్ అయితే షురూ చేస్తున్నాను. సో ఇంకెందుకు ఆలస్యం, చలో. నిన్నటి నుంచి గ్యాప్ లేకుండా వర్షం పడుతుంది కదా, ఎవరు లేచుంటారులే అని దర్జాగా అలా మెల్లిగా లేచేసరికి ప్రపంచం అంతా ఎప్పుడో లేచి వాళ్ళ పనుల్లో బిజీగా ఉండిపోయారు. అమ్మ కూడా పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ క్లీన్ చేసేసుకొని ఏదో వంట చేద్దామని ప్రిపేర్ అయ్యి కరివేపాకు అయితే తెంపుతూ ఉంది. ఈ గ్యాప్లో నేను బయటికి అలా వెళ్ళేసి చిన్న ఒక వేప పుల్ల తీసుకొని పళ్ళు తోముకుంటూ అయితే వచ్చేసిన. వీళ్ళైతే మన అన్న వదిన, అదేనండి వంశీక్ బబులు వాళ్ళ అమ్మ నాన్న. అన్నోళ్ళు అయితే గులాబ్ పూలు పండిస్తున్నారు. పొద్దున్నే గులాబ్ పూలు తెంపడానికి అయితే వెళ్తున్నారు. వీడేనండి బబులు. పొద్దున వాళ్ళ మమ్మీని వెళ్ళనీయకుండా కొద్దిసేపు మారం చేసేసి కొద్దిగా మూడిగా టామీతో అయితే ఆడుకుంటా ఉన్నాడు. అలా కొద్దిసేపు అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే వచ్చారు. సో వాళ్ళకి వాడు చేసిన రీల్స్ అయితే చూపిస్తున్నాడు. ఈ మధ్య కొంచెం పాపులర్ కూడా అయ్యాడులేండి. నాకు తెలిసినంతవరకు మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇళ్ళలో ఈటీవీ న్యూస్ అయితే కామన్గా చూస్తారనుకుంటున్నాను. అలా చూసే ఇళ్ళలో మా ఇల్లు కూడా ఒకటి. అమ్మ అయితే ఆనియన్ ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తుంది. నాకు ఇష్టమైన కూరల్లో ఆనియన్ ఎగ్ ఒకటి, కానీ వండడం చాలా కష్టం. ఎందుకంటే ఉల్లిగడ్డలు చూస్తుంటే కళ్ళు మండుతాయి కాబట్టి. మనం కూడా పళ్ళు తోముకొని కొంచెం ఫ్రెష్ అప్ అయిపోదాము. అండ్ వేప పుల్లతో పళ్ళు తొక్కినప్పుడు కొంచెం ఆ ఫీలే డిఫరెంట్ ఉంటుంది. అండ్ దీన్ని టంగ్ క్లీనర్ లెక్క కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఏదైనా పాము కానీ తేలు కానీ వచ్చినప్పుడు వేప ఆకుంది ఉంటే దాని టేస్టే చేంజ్ అయిపోద్ది. మనకు ఒకవేళ విషం కనుక ఎక్కి ఉంటే. అందరూ ఎటు పనులకు అటు వెళ్తుంటే తమ్ముడు అయితే ఆరామ్సే పడుకున్నాడు. వీడిని కొద్దిసేపు సతాయించి లేపనైతే లేపినాము. నిన్న వర్షం పడడానికి ముందు వరకు మొక్కజొన్న తీయడానికి అయితే కూలీలను తీసుకొని చేనుకి వెళ్ళినాము. కానీ మధ్యలోనే వర్షం రావడం వల్ల కాగితాలు కప్పేసి అయితే ఇంటికి వచ్చేసినాం. అసలు నిన్న తీసిన పంట మంచిగా ఉందా లేదా తడిచిపోయిందా అని చెక్ చేయడానికి పొలానికి అయితే బయలుదేరిపోయినాం. బైక్ అయితే ఇక్కడ పెట్టి వెళ్ళాల్సిందే, ఎందుకంటే ఇంకా ముందు తో బాగాలేదు, నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ఇక్కడ వల్ల అక్కడ కాగితాలు కప్పేసి పంటను అయితే దాచిపెట్టేసారు. ఆల్మోస్ట్ మనం విలేజ్ నుంచి 1 కిలోమీటర్ దూరం అయితే వచ్చేసినాము. ఆ పక్షుల సౌండ్ కానీ ఆ వెదర్ కానీ ఈరోజు అయితే క్రేజీ ఉంది. ఆల్మోస్ట్ మనం పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము. సో దీని తర్వాత నెక్స్ట్ పొలం మనదే. మన పొలంకి అయితే వచ్చేసినాము. సో ఇదే మన మొక్కజొన్న చేను. ఎక్కువ వర్షాలు పడడం వల్ల మొక్కజొన్న అయితే కింద పడిపోయింది. ఇప్పుడు పంట తీయడానికి ఎక్కువ మంది కూలీలు అయితే అవసరం పడుతుంది. నేనైతే చేను మొత్తం ఒక రేటుకి మాట్లాడేసి మొత్తం తీయడానికి వాళ్ళకే ఇచ్చేసిన. మనం చేను అయితే గుత్తకి ఇచ్చేసినాం కాబట్టి కూలీ వాళ్ళు తొందరగా వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోదాం అనుకుంటారు. ఆ ప్రాసెస్లో చాలా మక్కెన్లు అయితే వదిలిపెడుతూ ఉంటారు. సో మనం దగ్గరుండి కరెక్ట్గా వర్క్ చేసేటట్లయితే చూసుకోవాలి. ఈరోజు అయితే వర్క్ నడిచేటట్లు లేదు, ఎందుకంటే బురద అయితే చాలా ఉంది. ఇంటికి వెళ్ళిపోవడం కొడవలేదు అన్నాడు. వెదర్ అయితే కొంచెం నార్మల్గానే ఉంది. అట్ ద సేమ్ టైం ఎండ కూడా వచ్చింది. సో మనం మొక్కజొన్న పైన కప్పిన కాగితం అయితే తీసేసి ఇంటికి అయితే వెళ్దాము. ఇంటి దగ్గర 2 చిన్న మేక పిల్లలు అయితే ఉన్నాయి. వాటి కోసం మేత తీసుకొని ఇంటికి అయితే బయలుదేరిపోయినాం.
ఆకలి అయితే దంచేస్తుంది. అమ్మ ఆల్రెడీ ఫుడ్ రెడీ చేసి ఉంటుంది. అలాగానే లాగించేద్దాం. ఇది ఈరోజు అయితే మన బ్లాగ్ ఫ్రెండ్స్. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో అయితే అంత పర్ఫెక్ట్గా రాలేదు, బట్ మెల్లిమెల్లిగా నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయడానికి మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ అయితే కావాలి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనిల్ జంగం యూట్యూబ్ ఛానల్. మళ్ళీ వీడితో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే. సైనింగ్ ఆఫ్.